సార్లు ఆడావు. చిన్నప్పుడు ఇలాగే ఆడేవాళ్ళని తెలుసా? అవును, దొంగాట ఆడేదాన్ని. ఫస్ట్ నువ్వు వేసావు ఈ చేత్తో పట్టుకుని ఈ చేత్తో. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను. ఈ ఆట మీకు గుర్తుందా అండి? ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు ఏదో ఒక సమయంలో ఈ ఆట ఆడే ఉంటారు కదా. నేనైతే ప్రతి సంవత్సరం సెలవులకి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అక్కడ ఈ ఆట ఆడుకునే వాళ్ళం. ఎందుకంటే అప్పుడు ఫోన్లు అవి లేవు కదండి. అష్టచెమ్మ, ఈ రాళ్ళాట, ఇవి మాత్రం చిన్నప్పటి మెమరీస్ అండి. ఈ ఆటని మరొకసారి అయితే మేము ఇవాళ గుర్తు చేసుకున్నాము. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా, మా చిన్ననాటి జ్ఞాపకాలు. అంటే నేను నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేదాన్ని, మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అమ్మమ్మ ఇంటికి వచ్చేదనమాట. చిన్నప్పుడు ఈ ఆటలు ఆడుకునే వాళ్ళం. ఈ ఆటని మరొకసారి గుర్తు చేసుకుని ఆడాం, కానీ మాకు అసలు ఆట గుర్తులేదు. ఆట గుర్తు తెచ్చుకుని ఎలా ఆడామనేది చూడండి. ఈ ఆట గుర్తుందా సుజనా నీకు? నాకు గుర్తుంది. నీకు గుర్తుందా? నాకు గుర్తుంది. ఆడదాం. అప్పుడు ఎప్పుడు ఆడాము చెప్పు. నేనేమో సెలవులకి నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేదాన్ని, నువ్వేమో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. 5th క్లాస్లో మనకు ఫోన్ లేవు కాబట్టి సెలవుల్లో ఈ ఆట ఆడుకునే వాళ్ళం. గుర్తుందా లేదో ఒకసారి ట్రై చేద్దామా? ఫస్ట్ నువ్వు ఆడు, గుర్తుందో లేదో చూద్దాం. ఎక్కడి వరకు ఆడతావో, అవుట్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ నీకు అసలు గుర్తుందో లేదో. సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు చెప్పుకున్నాను ఆడు అంటే. 5th క్లాస్లో ఆడుకున్న ఆట ఇప్పుడు కరెక్ట్గా ఎవరు ఆడతారో చూద్దాం, మర్చిపోకుండా. నీకు ఆటలో రూల్స్ ఏంటంటే కాయ కదిలితే అవుట్. మరి తెలుసో లేదో ఉండవు, ఒకసారి వెనక్కుండవే. కాయ కదిలితే అవుట్. కాయ కదిలితే అవుట్. అవుట్ అవుట్ అవుట్. నేను అసలే ఫేస్ తీకేది. నాకు అసలే గుర్తులేదే, మొత్తం మర్చిపోయాను. రెండు చేతులతో పట్టుకుంటున్నాను. ఓకే, నాకు వచ్చేసింది. ఆట గుర్తుందా? నాకు ఇన్నేళ్ళైనా సరే. ఓకే, దీని తర్వాత గుర్తు రావట్లేదు. అంతేనా? అంతే కదా. ఇంకోటి కూడా ఉంటుంది కదా ఇందులో. ఫస్ట్ ఆడి చెప్తాను. సెకండ్ స్టెప్ కూడా ఉంటుంది అనుకుంటా. మమ్మీ నువ్వు చెయ్యి ఎటు అటు పెడుతున్నావు. తిప్పాలి నువ్వు కెమెరా. అదే తిప్పుతున్నా నేను. కదా ఏమన్నా మొత్తం బయటికి మామయ్య ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత సెకండ్ బాగా. చిన్నప్పుడైతే దెబ్బలాడుకునే వాళ్ళం. నేనే అవుట్ అయిపోయేవాళ్ళు. కానీ సెకండ్ స్టెప్ గుర్తుందా? సెకండ్ స్టెప్ వెనక నుంచి ఆడాలి కదా. ఇలా పెట్టి ఒకటి పెట్టాలి. మామయ్య సెకండ్ స్టెప్ గుర్తుందా? 1 2 3 5 వేసుకుంటాం కదా. కిందేసి పైన గుర్తొచ్చిందిలే కదా మామయ్య. ఒక్కొక్కటి పట్టుకోవాలా? ఇలా పెట్టి ఇవన్నీ పట్టుకొని కింద పడకూడదు. అవన్నీ పోగు చేసి అది నాకు గుర్తొచ్చింది. జ్యోతి ట్రై చేస్తాను. తర్వాత సెకండ్ లెవెల్ గుర్తుందా? ఇదైతే ఆడు ఇది అవగొట్టినాడు. అవగొట్టి నీది అవలా కరెక్ట్గా పడ్డాయి కదా. ఒక్కొక్కటి కాయ కదలకుండా తీయాలి. వేసుకోవడాన్ని బట్టే ఉంటుంది. చిన్నప్పుడు నేను ఎక్కితే నువ్వు ఏడ్చేసేదాన్ని. మాకు గుర్తున్న వరకు అయితే ఆట ఆడమని అనుకుంటున్నామండి. మాకు గుర్తున్న రూల్స్ ప్రకారం అందులో ఉన్న రాయి ఏదైతే ఉందో అది కదలకుండా ఆడాలనేదే మాకు గుర్తొచ్చిన మట్టుకైతే మేము ఆడుకున్నాము. చిన్నప్పుడు ఏంటంటే ఆడుకునేటప్పుడు మనమే గెలవాలి, పక్క వాళ్ళు ఓడిపోవాలి అనే కాన్సెప్ట్తోనే ఉండేవాళ్ళము. ఒకవేళ మనం ఓడిపోతే మాత్రం వాళ్ళ మీద కోపం
మొహం మార్చుకోవడం, ఇవి మాత్రం మా ఇద్దరిలో అయితే కంపల్సరీగా ఉండేవి. మేము ఎక్కువ ఆడుకునే ఆటల్లో చిన్నప్పుడు ఈ ఆట ఒకటి రాళ్ళతో, దీన్ని ఈ నేమ్ కూడా గుర్తులేదు, గజ్జికాయలు అంటారు, కచ్చకాయలు అంటారు, 2 రకాలు అంటారు, ఇంకోటి అష్టాచెమ్మ, ఇలా 2 రకాల ఆటలు అయితే ఆడుకునేవాళ్ళం. దీంతో పాటు ఇంకా వైకుంఠపాలి ఇలాంటి ఆటలు మాత్రం సెలవుల్లో ఆడేవాళ్ళం. ఈ ఆటని ఇవాళ ఆడుకుని పాత మెమరీస్ని అన్నీ గుర్తు తెచ్చుకున్నాం అనమాట. మేము ఆడింది ఫస్ట్ స్టెప్ మాత్రమే, ఇంకా సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. నాకైతే అసలు గుర్తులేదు. మీకు ఏమైనా గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయిపోయినాయా? అయితే కిందకేసి మొత్తం అన్ని తిరగేసి ఒకటి చేత్తో పట్టుకుని ఇవన్నీ పట్టుకుని క్యాచ్ పట్టుకోవాలి. తప్పాడావు, నేను చెప్తాను, నువ్వు పట్టుకో. ఈ చేత్తో పట్టుకుని ఈ చేత్తో ఇది ఎలా అన్నావా? లేదు, ఎన్ని పిక్కలు తీసేసుకున్నా, ఈ చేతి తీసుకున్నా. తీసుకోకూడదు. అలాగ ఇలా ఉందా? ఇలాగుందా? ఇలా ఉందా? దీంతో ఇలా పట్టుకోవాలా? ఇవన్నీ ఇలా పట్టుకుని ఈ చేతి పట్టుకోవాలా? ఒక ఫోటో తీస్తాను, అలాగే ఉంచి. ఈ ఆట ఆడుకున్నంతసేపు మేము చిన్నప్పుడు విషయాలు, చిన్నప్పుడు జరిగినవి, మేము ఆట ఆడుకున్నప్పుడు మేము ఎలాంటి విషయాలకు దెబ్బలాడుకునే వాళ్ళం, ఇవే గుర్తొచ్చినాయి అన్నమాట. చాలా వరకు గేమే మర్చిపోయాము. అప్పుడైతే పర్ఫెక్ట్గా ఆడడం, అన్ని గేమ్లో ఆ పక్క వాళ్ళు ఆడుతుంటే రూల్ క్రాస్ చేస్తే వాళ్ళతో దెబ్బలాడడం అవన్నీ గుర్తుంటాయి కదండి. మాకు అసలు రూల్సే గుర్తులేవు అనమాట ఇందులో. లేదు, ఎన్ని పిక్కలు తీసేసుకున్నా, ఈ చేతి తీసుకున్నా. తీసుకోకూడదు. అలాగ ఇలా ఉందా? ఇలాగుందా? ఇలా ఉందా? దీంతో ఇలా పట్టుకోవాలా? ఇవన్నీ ఇలా పట్టుకుని ఈ చేతి పట్టుకోవాలా? ఒక ఫోటో తీస్తాను, అలాగే ఉంచి. చూశారు కదండి మా చిన్నప్పటి జ్ఞాపకం, మీకైతే షేర్ చేశాను. మీకు కూడా ఇటువంటి జ్ఞాపకాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి జ్ఞాపకాలని ఇంకా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.